అటామిక్ గ్లోబల్ బిజినెస్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండి. 56 కంట్రీస్ నడుస్తుంది. 14 సంవత్సరాలు అయిందండి. ఇండియాకి వచ్చి 3.5 సంవత్సరాలు అయిందండి. ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బిజినెస్ అంటే టూత్ పేస్ట్ కాడి నుంచి దీంట్లో క్యాన్సర్ మందు ఇమోయిమ్ అనేది ప్రపంచంలో 21 పేటెంట్లు కలిగి వీళ్ళు తప్ప ఎవరు సప్లై చేయలేరండి. దీంట్లో ఆరోగ్యం కాపాడుకోవచ్చు. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు లైఫ్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎనర్జీకి ఈ వయసులో కూడా 24 సంవత్సరాల్లో ఇంత ఎనర్జీకి ఉండడానికి కారణం ఈ ఇమోయిమ్ రోజు యాడ్ చేసుకుంటున్నాండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం ఎల్డిఎల్ తగ్గించుకొని హెచ్డిఎల్ పెంచుకోవడానికి ఒమేగా 3 అండి. లివర్ ఈ ఆల్కహాల్ కానీ కెమికల్ ఫుడ్ తిని లివర్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడానికి మిల్క్ తిస్టల్ వాడటండి. మేక్ ఇన్ ఇండియాలో స్పిల్ను మన రవీందర్ రెడ్డి గారు కూడా వాడారండి. ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేది ఈజీ మెథడ్ అండి. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. తక్కువ రేట్లో వచ్చేది హెల్త్ ప్రొడక్ట్లు స్టార్టింగ్ అండి. ఈ ప్రొడక్ట్లు ప్రతి ఒక్కరికి విజయవాడలో త్వరలోనే ఎడ్యుకేషన్ సెంటర్ కూడా గుంటూరులో ఉన్నట్టు రాబోతుందండి. మనందరూ ఇక్కడే బెంచ్ సర్కిల్లోని ఆఫీస్ కూడా రాబోతుంది. మనందరూ ఇక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు. నాని ఆఫీస్కి చాలా దగ్గరలోనే రాబోతుందండి. నేను మొన్న మెసేజ్ పెట్టాను మీ అందరూ ఇప్పుడు చాలామంది సభ్యులు ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకొని ప్రొడక్ట్ దీంట్లో తీసుకోవాల్సిందిగా కోర్సు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ, గణేష్ గారి ఆరోగ్యం భగవంతుడు కాపాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఆయన ఆరోగ్యంగా పుణ్యం వాడుకోండు గెస్ట్ను కూడా పిలుచుకొని చేస్తున్నంటే ఆయన వెందంతా ఇక్కడే ఉంది, జేకంలోనే ఉంది. ఆయన మనసంతా నిన్న మొన్న రూమ్లో ఉండి 44 ఏళ్ల వయసులో అంతకుముందు మాట్లాడినప్పుడు సార్ కోపం తగ్గించుకుని ఆ కోపం అప్పుడే బీపీ ఉన్నది నాకు ఒకసారి శిక్షణ అనిపించింది. అది ఆరోగ్యం ప్రతి ఒక్కరు చూసుకోవాల్సిందిగా కోరుతూ, అంటే ఎగ్జాంపుల్ మా అబ్బాయి వయసు అండి, కరెక్ట్ 44 ఏళ్ల వయసులో ఆయన ఎనర్జెటిక్గా ఉండి కూడా మనకి చూస్తా మనకి ఇప్పుడు 4 లక్షల రూపాయలు 370 ఖర్చు పెట్టింది కాక 3 వాల్స్ అంటే కొద్దిగా అదంతా ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాల్సిందిగా కోర్చు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అటామిక్ మంత్రి కూడా మర్చిపోదు సార్. థ్యాంక్ యూ.